జై తెలంగాణ. మిత్రులు, సభాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, ఈనాటి ముఖ్య అతిథి మన రామన్న కేటీ రామారావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ ముందుగా నా నమస్సుమాంజలు. మిత్రులారా, ఎక్కువ సమయం కేటీఆర్ గారికి ఇస్తా కాబట్టి కేవలం 2 నిమిషాలు 2 వాక్యాలు చెప్తా. మీ అందరి ముందు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల పాటు పరిపాలించిన రేవంత్ రెడ్డి ఒక పక్కన, ఇంకో పక్కన 10 ఏళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ బిడ్డ మన యువ నాయకుడు కేటీ రామారావు గారు. ఒక్కసారి రెండు పక్కల 2 స్లైడ్లు వేసుకొని చూస్తే, ఒక పక్కన బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే హిట్లర్ రేవంత్ రెడ్డి, ఇంకో పక్కన అనర్గళంగా ఏ లాంగ్వేజ్ అయినా సరే అందరినీ ఆకట్టుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన మన రామన్న యువ నాయకుడు ఇంకో పక్కన. ఒకసారి ఆలోచన చేయండి. అన్న ఐటీ ఎగుమతుల్ని 57,000 కోట్ల నుంచి దాదాపు 2 లక్షల కోట్లకి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం దిగిపోయే నాటికి తీసుకొచ్చిన మహా ఘనత ఐటీ మినిస్టర్ గా, ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీ రామారావు గారు ఉంటే, ఇంకో పక్కన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాయంటే పేగులు మెడలేసుకుంటాడు, గుడ్లు తీసి గోలికాయలు ఆడుకుంటూ ఉంటాడు, వాని షెడ్డి గుంజుతా, వీన్ని ఇక్కడ గుంజుతా, వాని ప్యాంట్లో తొండలు ఇడుస్తా అంటాడు. ఆఖరికి చివరికి విలేకరులు లేదా ప్రెస్ మీడియా వాళ్ళని బెదిరిస్తాడు, మీడియా హౌజుల్ని బెదిరిస్తాడు, కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వమని హాస్పిటల్ వాళ్ళు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు. ఆఖరికి ఎస్బీఐ లాంటి బ్యాంకు కూడా వాళ్ళకి ఇచ్చిన భూమిని వాళ్ళు కాపాడుకుంటానికి కోర్టుకు వెళ్తే ఆఖరికి వాళ్ళని బెదిరిస్తాడు. తప్పుడు కేసులు పెట్టి 2.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా నాయకులను కూడా బెదిరిస్తాడు. ఇంకో పక్కన వ్యక్తిత్వ హననం చేస్తూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మన నాయకుల్ని మరి కించపరచాలని చూస్తాడు. కానీ మిత్రులారా, నేను చెప్తా ఉన్నా, నాకు ఈ పార్టీలో దశాబ్ద కాలం నేను ఆయన సహచరుడిగా పనిచేసినా, అంతకన్నా ఎక్కువ కాలం ఆయనకి మిత్రుడిగా ఉన్నా. ఆయనంత వినయ విధేయ రాముడు నేను ఎవరిని చూడలే. ఇది పొగట్టానికి చెప్తలేను. ఆయనకున్న బెస్ట్ క్వాలిటీ, ఈజ్ హ్యావింగ్ ద మోస్ట్ హ్యూమిలిటీ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులంటే విలువ, చిన్నపిల్లలంటే విలువ, ఆడవాళ్ళంటే గౌరవం. దాంతో పాటుగా తనున్న 10 సంవత్సరాలు కష్టకాలంలో కరోనా టైంలో కూడా అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడి, కొన్ని వేల మంది ప్రాణాలు కరోనా సమయంలో తనకున్న ట్విట్టర్ ఆయుధాన్ని వాడి ఆయన అనేక మంది ప్రాణాలు కాపాడండి కేటీఆర్ గారు పుణ్యమా అని చెప్పి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చారు. ఆ పారిశ్రామికవేత్తల్లో ఒక గోయంక గారు అని ఒక ఆయన వస్తాడు, మహేంద్ర పెద్ద కంపెనీ. ఆయనకి గొడుగు పట్టుకొని కేటీఆర్ పోతా ఉంటే ఆ రోజు యావత్తు మరి వాణిజ్య వర్గాలు దేశవ్యాప్తంగా ఆశ్చర్యపోయినాయి. ఒక యువ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక పారిశ్రామికవేత్తకి ఇచ్చే గౌరవం ఏంటంటే, ఆ రకమైన గౌరవం దాని తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం. ఇవాళ ఏమైతుంది, ఎవడైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే కమిషన్ కావాలా, పర్సంటేజీలు కావాలి. ఉన్న పెట్టుబడిదారులు కూడా వెనక్కి పారిపోయే పరిస్థితి. రియల్ ఎస్టేటు తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 అంతస్తులు 60 అంతస్తులు పైకి చూస్తే ఇవాళ హైదరాబాద్ నేల చూపులు చూస్తూ ఉంది. అన్న కరోనా టైంలో కేవలం 3 నెలలు లాక్డౌన్ పెడితే 36 ఫ్లైఓవర్లు కట్టిండు కేటీఆర్ గారు. వాటికి ఇప్పుడు రిబ్బన్ కటింగ్లు చేసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మనం చేసిన అభివృద్ధి తప్పే అభివృద్ధి లేదు. అటు హైదరాబాద్ తీసుకోండి, లేదా జిల్లాలు తీసుకోండి, జిల్లాలను అభివృద్ధి చేసిన ఘనత కూడా కేసీఆర్ గారిదే. రామన్నతోని నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తా ఉన్నా, రాబోయే తరానికి ఉత్తమ నాయకుడు ఒక 20-25 సంవత్సరాలకు మళ్ళీ ఇలాంటి వ్యక్తి దొరకడు. మనం కాపాడుకోవాలా. ఇలాంటి వ్యక్తులని మనం కాపాడుకుంటే తెలంగాణ సమాజానికి శ్రీరామ రక్ష. కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి
సావు రోడ్లో తలకాయ తెచ్చి తలకాయ పెట్టి కేసీఆర్ తెలంగాణ తెస్తే ఇవాళ మనం తెలంగాణ ప్రజలమైనం. పుష్కర కాలం ఆయన కష్టం ద్వారా వచ్చిన ఈ తెలంగాణ ఈ ముష్కర్ల పాలైందనే ఒక్క బాధ మాత్రం ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంది. తప్పు చేసినాం, ఆ తప్పును సరిదిద్దుకోవాలి. 2.5 సంవత్సరాలు అయిపోయింది మిత్రులారా, ఇంటర్వెల్ అయిపోయింది. 3 క్యాలెండర్లు దిగిపోయినాయి. ఇంకొక 2 క్యాలెండర్లు దిగాలంతే. ఆ 2 క్యాలెండర్లు 27 సంవత్సరం 28 సంవత్సరం 2 క్యాలెండర్లు తెగాల. అంతవరకు మీరు ఓపిక ఉండాలా. ఆ తర్వాత తెగి కింద పడేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎగిరేది గులాబీ జెండా. అందులో మొట్టమొదట ఖమ్మం జిల్లాలో ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటి గులాబీ జెండా ఎగరాల. గులాబీ జెండా ఎగరని ఏ నియోజకవర్గం కూడా మన ఖమ్మం జిల్లాలో ఉండొద్దు. కాబట్టి ఈ వేదిక ద్వారా నేను ఖమ్మం జిల్లా ప్రజలకు మరొక్కసారి అడుగుతా ఉన్నా. అనేక సార్లు అనేక పార్టీలకి అవకాశాలు ఇచ్చారు. ఈసారి మీరు తెలంగాణ మరి జాతిపిత కేసీఆర్ గారికి మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి. ఖమ్మం జిల్లా ప్రజలకి ఓట్లు వేయకపోయినా సీట్లు ఇవ్వకపోయినా ఇంత చేసిన కేసీఆర్ కి ఒక్కసారి రుణం తీర్చుకుందాం అని చెప్పి ఖమ్మం జిల్లా ప్రజలకి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి బలమైన సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ నిర్మాణానికి మరింత బలానికి చేకూర్చడానికి వచ్చిన కేటీ రామారావు గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. అందరూ